దేవుడికి వందనాలు. నా పేరు వెంకటలక్ష్మి, తాడేపల్లిగూడెం నుంచి వచ్చాను. అయితే నేను నాకు ఇది 2వ నెల నేను ఇక్కడికి రావడం. కానీ ఇక్కడికి వచ్చాక ఏంటో దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ నేను ఎప్పుడు కూడా నా కష్టం చెప్పుకోవడానికి భయపడేదాన్ని, ఏదన్నా సరే. అని ఎంతసేపు కూడా నాకు దేవుడు ఏమని అర్థమవుతున్నాడంటే, నిన్ను ఉన్న స్థాయిలో నిలబెడతాను, నీ బిడ్డని నేనున్నాను అని చెప్తున్నాడు. నాకు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అదే మాటలు మాట్లాడుతున్నాడు. కానీ ఏంటి నా స్థితి ఏంటి తండ్రి, నా బతికేంటి? అందరూ ఇడిచిపెట్టారు కదా, నేను ఎవరికి కాకుండా పోతానా ఏంటి? నాకు సర్వం కూడా నా బలము ధైర్యం శక్తి మీరే తండ్రి. నన్ను నలుగురిలో కూడా చిన్నపరచుకుని నా బిడ్డని నిలబెట్టు, ఆ బిడ్డకు మంచి భవిష్యత్తు ఇచ్చి ఆ బిడ్డను ఉన్న స్థాయిలో మీరు నిలబెట్టండి తండ్రి. నాకైతే ఏమి వద్దు, నాకు ఆ ఒక్క ఆశ తండ్రి అని నేను ఎప్పుడు కూడా దేవుడు మొరపెడతాను. నాకు ఆ ఆశ దేవుడు నెరవేర్చుతాడని ఆశతో ఉన్నాను. కానీ ఇంకా అమ్మ తేజ గారి దగ్గరికి వచ్చాక ఆయన మాట్లాడి ఇచ్చిన వాక్యము అది నాకు ఎంతో బలపరుచుతుంది. కానీ దేవుడికి నేను ఏం చేయగలను? ఈ యోగ్రాన్ని కాదు, నేను దేనికి కూడా పనికిరండి దాన్ని. అయినా సరే నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన పాత్రకి నన్ను దగ్గర చేశాడు. దాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను.